వాడు కూడా కరెక్ట్ అయి ఉండాలి. అదే ముఖ్యం. తనకు వెళ్ళి చెప్పు నేను ఓకే అనేశానని. కానీ ఒక్కవేళ తన ఫ్యూచర్లో నిన్ను హర్ట్ చేస్తే మాత్రం నేను తనని చంపటానికి కూడా వెనకాడను. ఇది కూడా క్లియర్గా తనకు చెప్పు. నాకు నా చెల్లి సంతోషమే ముఖ్యం. అదే నాకు ఇంపార్టెంట్. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ బంగారి. మా ఇదిగోరా జ్యూస్ తీసుకో. ఏంటమ్మా లోపలికి రాగానే ప్రేమతో జ్యూస్ ఇచ్చేస్తున్నావు? నీకనే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, తాగరా. ఏంటమ్మా నాన్న కాల్ చేశారా? మాట్లాడన్రా, రేపొస్తానని చెప్పారు. ఏరా, ఆ ఝాన్సీ అమ్మ మనల్ని పూర్తిగా నమ్మిందంటావా? అందులో డౌట్ ఏముంది? అంటే చాలా పెద్దవాళ్ళని చెప్పావు. ఎంక్వైరీలో ఎవరైనా మన గురించి తప్పుగా ఏమైనా చెప్పుంటే? ఎవ్వరూ ఏం చెప్పలేదు. అందరూ మనం చెప్పమన్నట్టుగానే చెప్పారు. నువ్వు కూడా కరెక్ట్గానే పెర్ఫామ్ చేసావు. నేను బాగానే నటించానురా. నా మీద వాళ్ళకేం డౌట్ రాలేదు. బయలుదేరేటప్పుడు నాతో ఆప్యాయంగా మాట్లాడి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఏ విషయమూ తెలియలేదు. ఇదిగో ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అని. వర్షిణి, ప్రభు, ఇంట్లో అందరూ మన పెళ్లికి ఓకే చెప్పేశారు. ఝాన్సీ అమ్మ కూడా ఓకే అనేశారు. అలాగా? అవును ప్రభు, రేపే రమ్మంటున్నారు. సరే, ఇంకేముంది, రేపే వచ్చేస్తాం. ఏమైందిరా, ఏమంటున్నారు? ఝాన్సీదేవి మనం వేసిన ట్రాప్లో పడిపోయింది. రేపే అమ్మాయిని అడగడానికి రమ్మంటున్నారు. పాపం ఝాన్సీదేవి, ఆవిడ ఇన్నేళ్లుగా కష్టపడి కట్టుకున్న కోటలోని ఒక ముఖ్యమైన ఇటుకని తీసుకుని నా చేతిలో పెట్టుకున్నాను. ఆ ఇటుకని తీసేశానే అనుకో, ఆ కోటే నేలమట్టం అయిపోతుంది. రే ప్రభు, అప్పుడే గెలిచేశామని సంబరపడిపోకు. ఇంకా పెళ్లి వరకు చాలా టైం ఉంది. అంత లోపల ఏదైనా జరగొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలిరా. నాలాంటి మంచోడిని ఇప్పటివరకు చూడలేదని ఆ కుటుంబం అనుకుంటోంది. అలా ఆ కుటుంబం అనుకోవడం కూడా మ్యాటర్ కాదు. కానీ నేను అస్సలు నచ్చట్లేదు అని విరుచుకుపడే ఆ రవిని నేను చాలా మంచోడిని అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. దీనికి మంచి కావాలమ్మా. ఇంకా మనం అనుకున్నదే జరుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. మన పెర్ఫార్మెన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా? శేషు, చెప్పండి సిస్టర్. చాలా కష్టంగా ఉందా? చచ్చా, అలాంటిదేం లేదు. ఊరికే నటించుకో. నువ్వు వర్షిణిని ఎంత లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. మనం ప్రేమిస్తే ఏమవుతుంది సిస్టర్? వర్షిణికి కథ నచ్చాలి. మొదటి నుంచి వర్షిణి నన్ను ఒక ఫ్రెండ్గానే చూసింది. నాకే అది అర్థం కాలేదు. నేను ప్రేమించిన అమ్మాయి తనకు నచ్చినట్టు బతుకుతుందంటే సంతోషమే కదా సిస్టర్. బాధపడకలే శేషు. వర్షిణి లేకపోయినా నీ మనసుకి ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది.
ఏంటి శేషు? మనం ప్రేమించిన అమ్మాయితో ఉండడం కంటే ఎవరున్నా లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనిపించాలి కదా సిస్టర్. ఇంకా మీద మీరు నా కోసం ఎవరితోనూ మాట్లాడకండి. నా కోసం మీరు మాట్లాడడం సంతోషమే, కానీ మీరు నాకు సపోర్ట్ చేసి నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు కదా. వర్షిణిని తను కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకునివ్వండి. నా కోసం మీరు మాట్లాడి అందరికీ కోపం తెప్పించడం ఎందుకు? ఝాన్సీ అమ్మని నిర్ణయం తీసుకున్నారు, ఇంకేముంది. నాకు కొంచెం పనుంది సిస్టర్, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఇలా రారా. నాన్న చెప్పు నాన్న. బుద్ధి లేదురా నీకు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే మాత్రమే సరిపోదురా, తనని గెలవాలి అంటే గొడవ పడాలి, మొండిగా కూర్చోవాలి. అది వదిలేసి నువ్వేమో వదిలేస్తున్నా అని చెప్తున్నావేంట్రా? నాన్న, వర్షిణి నన్ను ప్రేమించట్లేదు కదా. ప్రేమించకపోతే? రే మెంటలోడా, తను నీకు వరసైన అమ్మాయే కదరా, నీ అత్తయ్య కూతురు. తనని పెళ్లి చేసుకోవడానికి కావలసిన అన్ని హక్కులు నీకున్నాయి. నువ్వు మొండిగా ఇలాగే కూర్చో, ఏదో ఒక పని చేసి ఆ వర్షన్తో నీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తా చూడు. నాన్న, నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. నాకు అలాంటివేం వద్దు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవటం వేరు, నువ్వేదో చేసి మమ్మల్ని కలపడం వేరు. నువ్వు అనుకునేది జరగదు నాన్న. నీ శకుని పనులన్నీ మూటకట్టి పడేసి ఈ పెళ్లి చక్కగా జరగడానికి ఏం చేయాలో అవన్నీ చేయండి చాలు. థు, పోరా, చీము నెత్తురు లేని జన్మనిది. పోయి నాకు ఇలాంటోడు పుట్టాడు చూడు. ఛ, నాకు ఇంత దద్దమ్మగాడు ఎలా పుట్టాడో తెలియట్లేదే. ఇంత మంచి అవకాశం దాన్ని కూడా వాడుకోవడం రావట్లేదు. అయ్యో, ఏ రూట్లో పోయినా నేను అనుకున్నది జరగటమే లేదే. వెన్నెలని రవికిచ్చి చేసి ఆస్తి మొత్తాన్ని కొట్టేద్దాం అనుకున్నా, దానికి దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే దానికి అడ్డుపడిపోతున్నారే. ఈ మెంటలోడు వద్దని చెప్పినా కూడా ఏదో ఒకటి చేసి వర్షినితో వీడి పెళ్లి జరిపించాలి. ఆంటీ, ఆంటీ ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు? ఇంటికి కూరగాయల కోసం వచ్చారు బాబు. సరే ఆంటీ, కార్లో వెళ్దాం రండి. పర్వాలేదు, ఇక్కడ పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్తాను. ఆంటీ, నేను ఆ వైపే వెళ్తున్నాను. వెళ్లే దారిలో మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. రండి ఆంటీ.